లంచ్ అయ్యాక చైర్లో వాలిపోతే నెక్స్ట్ మూమెంట్ రూమంతా ట్రాక్టర్ సౌండ్లా గ్రర్ అని శబ్దం. నాకేనా ఇలా జరుగుతోంది అని ఎప్పుడైనా అనిపించిందా? ఆఫీస్లో లంచ్ బ్రేక్ అయ్యాక మీటింగ్ స్టార్ట్ అవుతుంది. నీ ఫ్రెండ్ వైపు నుంచి క్రర్ అనే సౌండ్ వస్తే అందరూ నవ్వుతారు. కానీ నిజం చెప్పాలంటే ఇది కామెడీ కాదు. ఇది నీ బాడీ ఇచ్చే వార్నింగ్ బెల్. బిగ్ లంచ్ చేసిన తర్వాత మన బాడీ మొత్తం డైజెషన్ మీదే ఫోకస్ చేస్తుంది. బ్రెయిన్కి వెళ్లాల్సిన ఆక్సిజన్ ఫ్లో కొంచెం స్లో అవుతుంది. బ్లడ్ ఎక్కువగా స్టామక్ వైపుకే వెళ్తుంది. అందుకే కార్బ్ రిచ్ ఫుడ్స్, ఓలీ బిర్యానీ, రైస్, స్వీట్స్ లాంటి వాటితో థ్రోట్ మస్క్లు లూజ్ అయిపోతాయి. మనం చైర్లో స్లంప్ అయి కూర్చుంటే ఎయిర్వే బ్లాక్ అయిపోతుంది. అప్పుతుంది. అప్పుడే స్నోరింగ్ సౌండ్ స్టార్ట్ అవుతుంది. ఇది లేజినెస్ కాదు, ఇది ఒక లంచ్ కోమా. ఇలా రోజూ జరుగుతుంటే వెయిట్ పెరుగుతుంది, యాసిడిటీ వస్తుంది, షుగర్ రిస్క్ పెరుగుతుంది, రాత్రి స్లీప్ కూడా డిస్టర్బ్ అవుతుంది. స్నోరింగ్ అంటే జస్ట్ సౌండ్ కాదు, నీ లైఫ్ స్టైల్ మార్చుకోమని చెప్తున్న బాడీ అలర్ట్. లంచ్ తర్వాత ఇవి పాటించండి. లంచ్ అయ్యాక వెంటనే పడుకోకండి. కనీసం 10 నిమిషాలు నడవండి. రైస్ తగ్గించి వెజ్జీస్, ప్రోటీన్ ఫుడ్ పెంచండి. వాటర్ని సిప్గా తాగండి. చైర్లో స్ట్రెయిట్గా కూర్చోండి, బెండ్ అవ్వకండి. ఈవినింగ్ కాఫీ బదులు లెమన్ వాటర్ ట్రై చేయండి. స్నోరింగ్ని జోక్గా తీసుకోకండి. నీ బాడీ నీకు సైలెంట్గా చెప్పే ట్రూత్ అది. సో డోంట్ ఇగ్నోర్ ఇట్. డే బై డే లైఫ్ స్టైల్ మార్చుకోండి, హెల్దీగా ఉండండి. ఇలాంటి రియాలిటీ టిప్స్ అండ్ స్టోరీస్ కోసం మన రా రియాలిటీ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.